దావూద్ ఇబ్రహీం అండర్ వరల్డ్ డాన్. ముంబైలో ట్రైన్స్లో, లోకల్ ట్రైన్స్లో బాంబులు పెట్టి 300 మందిని బలిగొని ముంబై నుంచి పారిపోయి పాకిస్తాన్లోని కరాచీలో శుభ్రంగా దండ ఏర్పాటు చేసుకొని పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ నీడలో బతుకుతూ అక్కడి నుంచి డి కంపెనీని నడిపిస్తూ ఉన్నాడు దావూద్ ఇబ్రహీం. 35 సంవత్సరాల కిందట దావూద్ ఇబ్రహీం ఫోటోనే ఇప్పటికీ మీడియాలో, సోషల్ మీడియాలో నడుస్తుంది. ఆయన కొత్తగా ఆయన ఫోటో కూడా ఎక్కడా లేదు. ఇంకా ఇటీవల కాలంలో దావూద్ ఇబ్రహీం కుమార్తె వివాహం జరిపించినప్పుడు ఆ పాక్ క్రికెటర్ సంబంధించి అతను కుమారుడిగా ఎవరికో ఇచ్చి పెళ్లి చేసినప్పుడు వార్తల్లో నిలిచాడు. అప్పుడు కూడా ఆ వివాహానికి సంబంధించిన వీడియోలు కూడా ఎక్కడ బయటకు రాలేదు. తాజాగా ఇస్తాంబుల్లో ఈ దావూద్ ఇబ్రహీం రైట్ హ్యాండ్ డ్రగ్స్ వ్యవహారాలు చూసే మేనేజర్ అట. అంటే డ్రగ్స్ వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఈ షేక్ సలీం అనేవాడు చూస్తాడు. టర్కీలోని ఇస్తాంబుల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్ నుంచి అధికారులు అందించిన సమాచారం మేరకు టర్కీ పోలీసులు అరెస్ట్ చేశారు. మారువేషాల్లో తిరుగుతూ ఉన్నాడు. ఇక దావూద్ ఇబ్రహీం కూడా ఎప్పుడో ఫేస్ మొత్తం మార్పిచ్చాడని చెప్పేసి ఒక వార్త. చూసినా కూడా గుర్తుపట్టడం కష్టమే. డిఎన్ఏ చెక్ చేస్తే తప్ప తెలియదు. దావూద్ ఇబ్రహీం అనే పోలీసులు చూసినా, ఎవరు చూసినా ఇప్పుడు ప్రస్తుతంలో భారతదేశంలో ఉన్న పోలీసులు కానీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ గుర్తుపట్టే అవకాశం లేదు. రకరకాలుగా గడ్డాలు పెంచి ఆ ఫేస్ గీసంతా ప్లాస్టిక్ సర్జరీ చేపించి ఎప్పుడో మార్చేసినాడు దుకాణం. చూసినా కూడా గుర్తుపట్టే పరిస్థితి ఉండదు. అయితే షేక్ సలీం అరెస్ట్ అయిన తర్వాత దావూద్ ఇబ్రహీం కుడిభుజం, 1000 కోట్ల సామ్రాజ్యం, డ్రగ్స్ సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న వ్యక్తి, అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు ఉన్న వ్యక్తి, ఒక దేశం నుంచి మరొక దేశానికి డ్రగ్స్ సరఫరాలో కారిడార్స్ ఏర్పాటు చేస్తున్న వ్యక్తి, 1000 కోట్ల రూపాయల ఆస్తులు దావూద్ ఇబ్రహీంకి సంబంధించి పాకిస్తాన్లో, ముఖ్యంగా టర్కీలో పెద్ద ఎత్తున ఉన్నాయి. దాదాపు 60,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని అంచనా, మెగా వర్గాల అంచనా ప్రకారం. ఇక దేశంలో, భారతదేశంలో పేలుళ్ళకి కుట్రలు పనడం, డ్రగ్స్ సప్లై చేయడంతో పాటుగా ఇటీవల కాలంలో కరెన్సీ, దొంగ కరెన్సీని కూడా పెద్ద ఎత్తున ముద్రిస్తూ ఉన్నారు. గతంలో పాకిస్తాన్లోనో, బంగ్లాదేశ్లోనో ముద్రించి సరిహద్దుల ద్వారా ఆ పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాలు, సిలిగురి ఆ ప్రాంతాల్లో సరిహద్దులు గుండా భారతదేశంలోకి తీసుకొచ్చి భారతదేశంలో నకిలీ కరెన్సీతోనే దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలని చేసే ప్రయత్నాలు చేసేవాళ్ళు. ఈ సరిహద్దులు పటిష్టం కావడంతో దేశంలోనే చిన్న చిన్న ప్రింటర్స్తో మాట్లాడుకొని అనేక ప్రాంతాల్లో కొంచెం కొంచెం ప్రింటింగ్ వేయించి కొత్త ఫార్ములాని తెర మీద తీసుకొచ్చారు. ఒకే చోట పెద్ద ఎత్తున ప్రింటింగ్ వేసి గోతాలు తరలిస్తూ ఉంటే అరెస్ట్ అవుతూ ఉన్నారు అనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా 200-300 ప్రింటర్స్తో మాట్లాడుకొని గడ్డౌన్ వాళ్ళని చూసుకొని ఆ ప్రింటర్స్ దగ్గర కొద్ది మొత్తంలో 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఒక్కొక్కటి దగ్గర ప్రింటింగ్ వేయించుకొని దాని మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు చాలా పోలీసులు కూడా కేసులు ఫైల్ చేశారు. అంటే వ్యవస్థను ఆర్గనైజర్గా వికేంద్రీకరించారు. వికేంద్రీకరణ విధానంలో ఈ నకిలీ కరెన్సీలు ప్రింటింగ్లో కూడా షేక్ సలీం బాగా అన్వేషణ చేయడం, అరెస్ట్ చేశారు పోలీసులు. భారతదేశానికి తీసుకురావడానికి భారత్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇప్పటికే ఇస్తాంబుల్లోని, టర్కీలోని భారత రాయబారులు చర్చలు జరుపుతూ ఉన్నారు అక్కడ పోలీసులతో. ముంబైలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడినప్పుడు షేక్ సలీం మీద ఆరోపణలు రాగానే అతను జంప్ అయిపోయాడు, పారిపోయాడు. కేసులు చాలా ఉన్నాయి. యాంటీ నార్కోటిక్స్ ఆఫీస్ ముంబైలో ఇతని ఫోటో కూడా ఉంటుంది. ఎందుకంటే నార్కోటిక్స్లో, ఈ డ్రగ్స్లో షేక్ సలీము పెద్ద డాను. ఇక దావూద్ ఇబ్రహీంకి సంబంధించిన వ్యవహారాలు, డ్రగ్స్ వ్యవహారాలు అన్నిటినే చూస్తున్నాడు కాబట్టి అరెస్ట్ అయ్యాడు. ఇతని అరెస్ట్ ద్వారా దావూద్ ఇబ్రహీం దొరుకుతాడని మనం చెప్పలేం. కానీ ఏ దేశాల్లో దావూద్ ఇబ్రహీంకి ఎంత ఆస్తులు ఉన్నాయి, ఈ డ్రగ్స్ వ్యాపారానికి సంబంధించి కొంత సమాచారం దక్కే అవకాశం ఉంది. ఇక దావూద్ ఇబ్రహీంని అయితే పాకిస్తాన్ సైన్యమే దగ్గరుండి కాపాడుతూ ఉంది. కరాచీలో ఉన్నారని చెప్తున్నా కరాచీలో ఎక్కడున్నాడు, ఏ ఇంట్లో ఉంటున్నాడు అనే సమాచారం స్పష్టత లేదు. స్పష్టమైన సమాచారం ఉంటే సింధూర్ ఆపరేషన్ సమయంలోనే లేపేసేవాళ్ళు. ఇక ఇటీవల కాలంలో పాకిస్తాన్లో కూడా జైషే మహమ్మద్, జేఈఎంకు చెందిన టాప్ ఉగ్రవాదులను కూడా ఖతం చేసేశారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనే సిద్ధాంతంతో ఉగ్రవాదంతోనే లేపేశారు.
ఇక దావూద్ ఇబ్రాహింకి సంబంధించిన సమాచారం అయితే బయటికి ప్రపంచానికి పెద్దగా తెలియదు. కరాచీలో ఉన్నాడు అనేది మాత్రం ఒక సమాచారం. కరాచీలో ఉన్నాడా, పాకిస్తాన్లోని పంజాబ్లో ఉన్నాడా, బలూచిస్తాన్లో ఉన్నాడా, ఇస్లామాబాద్లోనే ఉన్నాడా, లేదంటే పాక్ ప్రధాన నివాసంలోనే ఉంటున్నాడా అనేది రహస్య సమాచారం. భారత నిఘా వర్గాల సమాచారం ప్రకారం కరాచీలో ఉన్నాడని కథలుగా చెప్తా ఉన్నారు 30 సంవత్సరాల నుంచి. మరి అంత స్పష్టమైన అవగాహన నుండి పలానా ప్రాంతంలో ఉంటున్నాడని తెలిసినప్పుడు ఎప్పుడో భారతదేశానికి తీసుకురావాల్సింది. అయితే పాకిస్తాన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో భారతదేశానికి అప్పగించదు. జేఈఎం ఉగ్రవాదులకు ఏ గతి అయితే పట్టిందో దావూద్ ఇబ్రాహిం కూడా అలాంటి యాక్షన్ తీసుకొని ఉండాల్సింది. కానీ భారత ప్రభుత్వానికి కూడా సరైన సమాచారం లేదు. ఈ షేక్ సలీం అరెస్ట్ తర్వాత దావూద్ ఇబ్రాహింకి సంబంధించి ఆస్తులకు సంబంధించి కొంత సమాచారం అయితే మాత్రం అందే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సలీంని భారతదేశానికి తీసుకొస్తారా, లేదు టర్కీ నుంచే మళ్ళీ తప్పించుకొని పోతాడా అనే దానికి సంబంధించి రాబోయే 3 రోజుల్లో ఒక క్లియర్ కట్గా సమాచారం రాబోతూ ఉంది. ఇంటర్పోల్ దీనికి సంబంధించి దావూద్ ఇబ్రాహింని భారత అధికారులకు అప్పజేస్తుందా లేదా అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.